ప్రార్థన చాలు. తండ్రి, ఇంతవరకు మమ్మను సజీవులుగా ఉంచి ఈ సాయంకాల వేళ 2 సందర్భాలను బట్టి మేము కూడా, ఒకటి శిలువ ధ్యాన కూడికల్లో భాగం, రెండవది భూషణం గారి జ్ఞాపకార్థం. దేవా, మా జ్ఞాపకాలు కూడా మేము వెళ్ళిపోయిన తదనంతరం బ్రతుకున్న వాళ్ళు చేసుకుంటారు. మేము వెళ్ళిపోవాలని తెలుసుకొని మీకోసం ఎలా బ్రతకాలో ఈరోజు మాకు నేర్పించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, చేరువచ్చిన మీ అందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకు, మరి ఈ వీధిలో ఉన్న ఆత్మీయులెల్లరికీ, సంఘ కాపరులకు, నాయకులకు అందరికీ ప్రభు పేరట నా హృదయమార వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు భూషణ్ గారు చనిపోయిన రోజమ్మా. అలాగే ఈరోజు ఒక జడ్జిమెంట్ డే. లోక చట్టం ఒక సేవకునికి ఇచ్చిన జడ్జిమెంట్ డే ఈరోజు. మరి అది ఎలాంటి తీర్పు మనకు తెలియదు, కానీ పోలీసు వారు మాత్రం డ్రంక్ అండ్ యాక్సిడెంట్ అని మానవ జ్ఞానపు ఆధారాలతో ఒక వ్యక్తికి జడ్జిమెంట్, ఒక సేవకునికి జడ్జిమెంట్ ఇచ్చిన రోజే చెప్పండి ఈరోజు. కానీ అన్ని ఆధారాలతో ఆయన డ్రంక్ చేశాడా, యాక్సిడెంట్ అయిందా, ఇంకేదైనా అయిందని అన్ని ఆధారాలతో, వీళ్ళ దగ్గర ఉండేది మహా అంటే ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతే, కానీ దేవుని దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఒకానొక రోజు, తీర్పు రోజు ఉంది. అప్పుడు ఆ ప్రవీణ్ గారు నిలబడాలి, ఈ లోక చట్టాలలో ఉన్న అధికారులు నిలబడాలి. ఒకవేళ, మళ్ళీ పదాన్ని నేను రిపీట్ చేస్తున్నాను, రిపీట్ అగైన్, ఒకవేళ ఎవరైనా కావాలని చేస్తే వాళ్ళు కూడా దేవుని ఎదుట ఖచ్చితంగా నిలబడాలి. మనం ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం. తొందరపడి మనం తీర్పు తీర్చొద్దాం. వాక్య భాగంలోకి వెళదాం. ప్రతి మనిషి పుడుతున్నాడు, ప్రతి మనిషి మరణిస్తున్నాడు. మరణం లేని మానవుడు ఎవడు లేడు. అసలు మనిషిని పుట్టించేది ఎవరు? 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టిస్తుంది ఎవరు? దేవుడు. మనల్ని తీసుకోవాల్సింది కూడా ఎవరు? దేవుడే. అంతే కదా. మనంతటా మనం వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలంలో కష్టమైనా, నష్టమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, నీకు ఇష్టం లేకపోయినా బతకాలంతే. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, సూసైడ్ అటెంప్ట్ చేయకూడదు, నరహత్య చేయకూడదు. తొందరగా నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవడానికి వీల్లేదు. కానీ ఇక్కడ నాకు ఒక ప్రశ్న మెదులుతుంది. అసలు పుట్టిస్తుందే దేవుడైనప్పుడు మత్తయి సువార్త, ఇప్పుడు చూడండి, దానికి కాంట్రవర్సీగా అనిపించే ఒక వచనాన్ని చూపిస్తాను నేను మీకు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. 26వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. మనుష్య కుమారుని గురించి, అంటే యేసు ప్రభు గురించి ముందుగానే దేవుడు సంకల్పించిన ప్రకారము ఆయన తన జీవితాన్ని భూమి మీద గడుపుచున్నాడు. కానీ
ఏ మనిషి చేత అయితే యేసు ప్రభు అప్పగించబడతాడో, యేసు ప్రభువుని అప్పగించినోడికి శ్రమ. ఎవరు అప్పగించారు మీరు చెప్పండి అని చెబుతూ కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇస్కరియోతు యోధాను కూడా పుట్టించింది ఎవరు? ఆయనే మనలను పుట్టించాడు, ఆయనే యోధాను కూడా పుట్టించాడు. రైట్, కంటిన్యూ చేద్దాం. ఆ యోధ పుట్టకపోతే ఏమర్థమైంది మీకు? అసలు పుట్టించేది ఎవరండి? బాగా అర్థం చేసుకోండి. ఇది పెద్ద క్రిటికల్గా ఏమనిపించదు, కొంచెం మనసు పెడితే అర్థమవుతుంది. సూత్రం తెలియాలంతే. యెహోవా వాక్యము మీకు కొంత ఇచ్చట, ఆ రెండింటిని మనం బేరేజ్ వేసుకోవాలి. ఎక్కడ వాక్యం విభేదించదు. ఇక్కడ ఏమన్నాడు? మనుషుడు, అలాంటి మనుషుడు పుట్టకుండాని ఎడల అసలు పుట్టించేదే నువ్వు కదా. నా ప్రశ్న అర్థం కావాలి మీకు. అలాంటోడు పుట్టకుండా ఉంటే మేలు, వాడికి మేలు అని మీరు అంటున్నారు. అసలు నువ్వు పుట్టించకపోతే ఏ గొడవ లేదుగా. అంటే అలాంటి వాడు పుట్టకపోతే మేలు అంటున్నాడంటే, అలాంటి వాడు పుడితే ఏమైంది? ఆపోజిట్గా ఆలోచించాలి మీరు, కీడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇస్కరియోతు యోధ? తన చోటుకి వెళ్ళిపోయాడు. తన చోటు కంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి జారిపోయాడు. అంతే కదా. ఇప్పుడు పుట్టించి దేవుడు తప్పు చేశాడా లేదా? అసలు మనిషిని పుట్టించేది ఎవరు? దేవుడు. ఇప్పుడు పుట్టి చెడిపోయాడా, బాగుపడ్డా? చెడిపోయాడు. చెడిపోతాడని తెలిసే ఆ పుట్టించిన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇలాంటోడు పుట్టకపోతే వాడికే. మరి పుట్టించి నువ్వు తప్పు చేశావు, పుట్టి నీ కోసం బ్రతక్క వాడు తప్పు చేశాడు. మరి దీన్ని ఎలా తీసుకోవాలి మనం? ప్రసంగిలు అంటాడు, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు. పుట్టుకతోనే ఇస్కరియోతు యోధ ఏమండి దొంగ కాదు. పుట్టుకతోనే ధన వ్యామోహం కలిగిన వాడు కాదు. పుట్టుకతోనే దేవుని నమ్మాలని పుట్టినోడు కాదు. యేసు ప్రభుని తెలుసుకొని శిష్యుల్లో ఒకడుగా, 12 మందిలో ఒకడుగా ఎంచబడి తన చివరి దశలో సాతాను చేత ప్రేరేపించబడి పాడైపోయాడు తప్ప అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఇప్పుడు మనకు 2 విషయాలు తెలియాలండి. అదేంటంటే, పుట్టించేది దేవుడే. మళ్ళీ ఆ దేవుడు ఏమంటున్నాడు? ఇలాంటోడు పుట్టకుండా ఉండుంటే అసలు పుట్టించేది నువ్వే కదా తండ్రి. అసలు నువ్వు పుట్టించకుండా ఉండుంటే, అంటే ఇలాగ అవుతాడని నీకు తెలుసు కదా. దేవుడు అంటే ఎవరు? ఏమండి? సర్వజ్ఞాని. సర్వజ్ఞాని అంటే ఓమ్నిపోటెంట్ అంటారు. సర్వజ్ఞాని అంటే అర్థం ఏంటి? ఆయనకి జరిగిపోయినవి తెలిసి ఉండాలి, జరుగుతున్నవి తెలిసి ఉండాలి, జరగబోయేది కూడా తెలిసి ఉండాలి. ఆయనే సర్వజ్ఞాని. మరి పుట్టినోడు ఎలాంటోడు అవుతాడో తెలిసి కూడా నువ్వు పుట్టిస్తున్నావు కదా. వాడు చెడ్డవాడు అవుతాడని తెలిసి ఎందుకు పుట్టించావు? ఇప్పుడు చెప్పన విషయం, మనం చెడ్డవారిం కావాలని దేవుడు పుట్టించట్లేదు. మనం పాపిష్టోలుగా బ్రతకాలని, చెడిపోయి బ్రతకాలని, చెడిపోవాలని దేవుడు మనల్ని పుట్టించడం లేదు. అసలు దేవుని తలంపు ఏంటో తెలుసా? ఏ ఉద్దేశంతో మనల్ని పుట్టిస్తున్నాడో. ఈరోజు ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్ళొచ్చాము నేను, ప్రవీణ్. వివాహం అంటే భార్య భర్తల బంధం, ఇద్దరిని కలపడంలో దేవుని సంకల్పం ఏంటంటే, వివాహాన్ని గురించి బైబిల్లో వ్రాయబడిన మాట మీ అందరికి బాగా తెలిసింది. అన్ని విషయములలో ఘనమైనది, పరిశుద్ధమైనది. భార్య భర్తల కలయిక ఏమన్నాడు? పరిశుద్ధమైనది. మరి ఆ పుట్టే పిల్లలు కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అందరం తీద్దామండి, దయచేసి అందరం తీద్దాం. 4వ వచనం. ఎట్లనగా యేసుక్రీస్తు ద్వారా
దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవుని చిత్తం ఏంటో చెప్తున్నాడు చూడాలి. అకార్డింగ్ టు గాడ్స్ విల్, దేవుని చిత్తం అంటది. మన అందరి ఎడల దేవుని చిత్తం అంట. బాగా వినాలి. మనం అందరం పాపిష్టోళం అయిపోవాలని మనల్ని పుట్టించట్లేదు, అది దేవుని చిత్తం కాదు. మనం దొంగలం కావాలని దేవుడు పుట్టించడం లేదు, అది దేవుని చిత్తం కాదు. మనం వ్యభిచారులం కావాలని దేవుడు పుట్టించడం లేదు, అది దైవ చిత్తం కాదు. మనం నీతి లేని పనులు చేయాలని దేవుడు పుట్టించడం లేదు, అది దేవుని చిత్తం కాదు. మరి ఏంటి ఆయన సంకల్పం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన సంకల్పం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ద్వారా మనమందరం ఆయన పిల్లలం కావాలట. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని దేవుని ఎదుట, అబ్బబ్బబ్బబ్బా ఏం మాట అండి, మనం ఎలా ఉండాలని దేవుడు మనల్ని పుట్టించాడంట. పాపిష్ట పనులు చేయాలని పుట్టించాడా? అసలు దేవుడు తప్పు చేస్తాడా ప్రియులారా? మరి అక్కడ ఏంటండి, అలాంటి వాడు పుట్టకుండాని ఎడల వానికే చివర్లో అర్థమైద్దిలేండి మీకు. కానీ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అవ్వాలి. అదేంటంటే, అసలు పుట్టిస్తుందే దేవుడు కదా, మరి పుట్టించి ఆయనకి భవిష్యత్తులో వాడు ఎలాంటి వాడు అవుతాడో తెలుసు కదా, మరి పుట్టించి దేవుడు తప్పు చేశాడా అని అంటే నో వే. దేవుడు ఎప్పుడు ఎప్పటికీ తప్పు చేయడు. దేవుళ్ళు మనకు తప్పులు దొరకవు, అర్థమవుతుందా? దేవుడు పొరపాటును కూడా పొరపాటు చేయడు. దేవుడు మనం అందరం ఎలాగ ఉండాలని కోరుకున్నాడంట. ఇప్పుడు చదివిన ఈ రెఫరెన్స్ని బేస్ చేసుకొని మనమంతా పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని భూమికి పునాది వేయబడక మునిపి అనుకున్నాడు. చాలు తల్లి, చాలమ్మ, చాలు. మనం అందరం ఎలాగ ఉండాలని దేవుడు మనల్ని పుట్టిస్తున్నాడు, ఎలాగ ఉండాలని భార్య భర్తలను కలుపుతున్నాడు, ఎలాంటి పిల్లలు పుట్టాలని దేవుడు భార్య భర్తలను కలిపి వారి ద్వారా పిల్లల్ని ఇస్తున్నాడు. అందుకన్నాడు, ఏమన్నాడు తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, నేను పరిశుద్ధుని గనుక. అది మ్యాటరు. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు విషయానికి వెళ్ళి మనం ఆలోచించేద్దాం ప్రియులారా. మరొక సందర్భాన్ని, ఇలాంటి సందర్భాన్ని నేను చూపిస్తా. ప్రసంగి గ్రంథం త్వరగా ముగిస్తాను, మళ్ళీ రేపు 2 ఆరాధనలు ఉన్నాయి కదా. 6వ అధ్యాయము 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లల్ని కన్నాడంట. ఇప్పుడు ఉందా ఆ చాయిస్? మన ఊర్లో ఏమైనా ఉప్పాడు అమీనాబాదులు ఎవరన్నా అంతమందిని కన్నోళ్ళు ఉన్నారేటి? 100 మంది పిల్లలకి తండ్రి కానీ తల్లి కానీ ఉన్నారమ్మా. వాళ్ళు కాళ్ళు కడిగేసుకుని నెత్తి మీద పోసుకుంటాను నేను. చదువమ్మా. కానీ అబ్బో ఏం ఎరగట్లేదంట. ఉండడానికి 100 మంది ఉన్నారంట పిల్లలు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్న సుఖం లేకపోవటం ఏంటండి బాబు? పూటకు ఒకటి ఇంటి దగ్గర తిన్నా కూడా నెలకు సరిపోద్ది, లెవెల్ అయిపోద్ది. పూటకి 100 మంది పిల్లలుంటే 3 పూటలండి, 90 మంది, ఇంకా 10 మంది మిగిలి ఉంటారు. నెలకి పూటకు 3 వేసుకున్నా కూడా, రోజుకు 3 పూటలు వేసుకున్నాను కూడా, నెలకు వచ్చేసరికి 3 3 9, 90 మంది పిల్లల దగ్గర గడిచిపోద్ది తన జీవితం నెల. కానీ 100 మంది పిల్లలు కానీ ఏమి లేదంటే ఈ మనిషికి సుఖం లేదంట. ఇంకేమన్నాడు? 100 మంది పిల్లల కన్నా సుఖం లేదు. తర్వాత ఏమన్నాడు? అక్కడే చదవాలి. 100 మంది పిల్లలను కానీ అక్కడి నుంచి చదవండి. మళ్ళీ ఆయుష్ కూడా ఎలాంటి ఆయుష్ అంటే ఆయనకి? అబ్బే, సంపూర్ణ ఆయుష్ ఉంది. 100 మంది పిల్లలు ఉన్నారు, ఒక పూట ఒక్కొక్కరు తిన్నా ఆయనకి గడిచిపోద్ది. కానీ ఏమి లేదు, సుఖం లేదంట. ఏమి లేదు, అన్నీ ఉండి సుఖం లేని బతికదే బతుక. పైపెచ్చు ఇంకొక విషయం చూడండి, అక్కడ ఏమన్నాడా? చిరకాలం జీవించినను ఎరుగకయు సరైన రీతిగా సమాధి చేయబడకయు ఒకవేళ ఉంటే
అలాంటి వాడి బతుకంటే అమ్మ కడుపులో సరిగ్గా తయారవ్వకుండా నెలలు నిండకుండా రాలిపోయింది ఉంటుందే, ఏమంటారు దాన్ని? అబార్షన్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో. నైస్గా ఏమంటాం మనం? అయ్యగారు 3వ నెల వచ్చింది, అబార్షన్ అయిపోయిందండి. ఎంత నైస్గా మాట్లాడతాం మనం దాన్ని. మనం ఏమండి అయ్యగారు పిండం అండి పడిపోయిందండి అంటామా? అనం మనం. సరేలే. సరైన రీతిగా తల్లి గర్భంలో అసలుకి రూపం చెందక మునిపే ఆ రక్తపు గడ్డ లాంటిది పడిపోతుంది కదా, అది బెటర్ అన్నాడు. ఏది బెటరు? రెండు సందర్భాలు చూడండి. యోధాను గురించి ఏమన్నాడు? అలాంటి వాడు పుట్టకుండిన ఎడల వాడికి ఏంటంట గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇంకొక మేలు చూపించాడు. ఇక్కడేం మేలు అని అంటే 100 మంది పిల్లల్ని కనేసి ఏమండి దీర్ఘాయుష్షు కలిగి చిరకాలం జీవించి సరిగ్గా సుఖం లేకుండా బతికి చచ్చాక సరిగ్గా సమాధి కార్యక్రమం కూడా చేయబడకపోతే అలాంటి వాడి బతుకంటే తల్లి గర్భంలో సరిగా తయారు కాకుండా మధ్యలోనే అబార్షన్ అయిపోయి పడిపోయిన పిండం గతే మేలు అన్నాడండి. ఏమర్థమైంది మీకు? ఎందుకన్నాడు అసలు ఈ 2 సందర్భాల్లో? అసలు అన్ని తయారు చేస్తుంది నువ్వే కదా నాయనా. ఈ 100 మంది పిల్లల్ని కన్నోడిని కూడా పుట్టించింది నువ్వే కదా నాయనా. మరి ఎందుకు ఇలా జరుగుతుంది నాయనా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకు ఇలా దేవుడు అంటున్నాడు అనేది మనకి రాత్రి ఆయన ఆవేదన అర్థం కావాలి. సాధారణంగానండి ఒక కుక్క అనుకోవాలండి, ఒక గేదె అనుకోవాలండి, ఒక పంది అనుకోవాలి, ఒక గాడిద అనుకోవాలి. ఏమన్నా తెలుసా? కనీసం దేవుడు నన్ను మనిషిగానన్నా పుట్టించలేదు. ఈ ఎదవతో రోజు తిట్టించుకుంటున్నాను. ఈ ఎదవ రోజు నన్ను కర్రతో కొడుతున్నాడు. సరిగ్గా ఒంటికి తీసుకెళ్ళడు, దొడ్లోకి తీసుకెళ్ళడు. అంతే కదా, పెంచుకుంటాం. దానికి ఏదొచ్చినా కూడా అది బెగపట్టుకొని ఉంటుంది. నువ్వు ఇప్పిందాక ఏం చేస్తాం మరి? దాని బాధలు ఎవడికి తెలుసు? ఇప్పుడు కుక్క ఏమనుకోవాలనుకుంటే కనుక కనీసం ఆ భగవంతుడు నన్ను కనీసం మనిషిగానన్నా పుట్టించలేదే. వీడికి రోజు ఇస్త్రీ బట్టలు, పూటకో రకం కూర, పూటకో రకం అన్నం, ఏమండి తినాలనుకుంటే ఏయో సలబజ్జీలు తినేస్తాడు, పునుగులు తినేస్తాడు. వీడి తిని వెరైటీలు నాకేమన్నా వేస్తారా? ఎవరు అనుకుంటున్నారు ఇది? సినిమాకి వెళ్ళాలంటే వెళ్తాడు, ఇస్త్రీ బట్టలు వేసుకోవాలంటే వేసుకుంటాడు, పండుగ కొత్త నాకు అసలు బట్టలే లేవు కదా. ఏ సినిమా వస్తే ఆ సినిమా బెనిఫిట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాడు, ఒకటికి 10 సార్లు చూస్తాడు. వీడి ఫోన్లు ఏంటి, ఆండ్రాయిడ్ మొబైల్ ఏంటి, వీడి వ్యవహారం ఏంటి, వీడి కథ ఏంటి? బుల్లెట్ బైక్ అంటాడు, ఇంకొక కారు అంటాడు, బుల్లెట్ ట్రైన్ అంటాడు. నన్ను ఏమన్నా విమానంలో తీసుకెళ్తారా? కనీసం దేవుడు నన్ను మనిషిగానన్నా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అసలు వీడు మనిషిగా పుట్టుండకపోతే మేలు అన్నాడు. మరి కుక్క ఏమనుకుంటుంది? కనీసం నన్ను మనిషిగానన్నా పుట్టించలేదే అని కుక్క అనుకుంటుంది. మరి దేవుడు మనిషిని ఏమంటున్నాడు? మాట్లాడండి, తెలియగానే మాట్లాడేది. అసలు వీడు మనిషిగా పుట్టకుండా ఉంటే ఆడు బాగా మేలైపోను కదా. ఎందుకన్నాడండి? ఏమండి 2 సందర్భాలు చెప్పి ముగించేస్తా. నంబర్ 1, ప్రసంగి గ్రంథంలో మనం చదువుకున్న వచనాన్ని మరొకసారి రిపీట్ చేయండి. 6వ అధ్యాయం 3వ వచనం. 100 మంది పిల్లలను కలిగి ఉన్నాడు, ఆయుష్ పరిపూర్ణంగా కలిగి ఉన్నాడు, చక్కగా చివరి వరకు బతికాడు. సుఖం లేదంట, సంతోషం లేదంట, ఆనందం లేదంట. వినాలి, ఎందుకు లేదు? సింపుల్గా చెప్తున్నాను ఆన్సర్, మీకు చాలా సింపుల్గా చెప్తున్నాను. ఎవరికి సుఖం ఉండదు, ఎవరికి సంతోషం ఉండదు, ఎవరికి ఆనందం ఉండదు చెప్పండి? ఎవరైతే దేవుణ్ణి ఎరుగరో వారికి సుఖం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు.
దేవుణ్ణి ఎరిగిన వాడికి ఏమీ లేకపోయినా కూడా సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. చచ్చిపోయేటప్పుడు కూడా హ్యాపీగా. ఒక సూర్యరావు గారు గుర్తుకొస్తున్నారు నాకు. రేపు పొద్దున్నే చచ్చిపోతాడు అనగా ఈ రోజు ఆయన పక్కన కూర్చొని, నానా కాళ్ళు వాపులు వచ్చాయి, ఏంటి పరిస్థితి? దేవుడు పిలిస్తే సిద్ధంగా ఉన్నావంటే ఎంత గట్టిగా చెప్పేశాడో తెలుసా? రెడే అన్నాడు. దేవుణ్ణి తెలుసుకున్నాడు కదండి. దేవుణ్ణి ఎరిగిన వాడి ధైర్యం అది. అర్థమవుతుందా? దేవుణ్ణి ఎరిగిన వాడు సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు. ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళు మీకు ఏమర్థమైందో తెలుసా? వీడికి 100 మంది పిల్లలు ఉన్నారు, తినడానికి తిండి ఉంది, ఉండడానికి గూడు ఉంది, అన్నీ ఉన్నాయి, ఏమీ తక్కువ లేదు. కానీ ఏమి లేదు, దేవుణ్ణి తెలుసుకోలేదు. పుట్టించిన దేవుణ్ణి ఎరుగక. ఏమండి, దేవుణ్ణి పుట్టించిన దేవుణ్ణే ఎరుగకుండా చచ్చిపోతే అలాంటి వాడు అసలు పుట్టడం ఎందుకండి? ఇక ఆలోచించండి. ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో ఒక అతనికి స్ట్రోక్ వచ్చిందండి. ఇంకా క్లిప్పింగ్లు వేయడానికి నాకు టైం సరిపోదు కనుక నేను మీకు చూపించట్లేదు. పాపం ఆదరాబాదర అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ అనగానే అందులో కొంతమంది సిబ్బంది ఉంటారుగా, మగోళ్ళు ఉన్నారు సిబ్బంది, పురుషులు. ఇప్పుడు ఇతనికి స్ట్రోక్ వచ్చింది కాబట్టి ఇతన్ని తీసుకెళ్ళి అంబులెన్స్లో కూర్చోబెట్టేశారు. శ్వాస సరిగ్గా ఆడలేదని చెప్పేసి వెంటిలేషన్ పెట్టేశారు, ఆక్సిజన్ పెట్టారు. తీసుకొని వెళుతూ ఉన్నారు. సగం దూరం వెళ్ళిన తర్వాత, బాగా వినాలి, సగం దూరం వెళ్ళిన తర్వాత అంబులెన్స్ను తుప్పల్లోకి తోసేసి వాడికి అనగా ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాడికి ఆక్సిజన్ తీసి పక్కన పడేసి వాళ్ళ ఆవిడ్ని ఆ అంబులెన్స్ సిబ్బంది 10 సార్లు పాడు చేశారండి. అలాంటి వాళ్ళు పుట్టాలా? పుట్టకుండా ఉండుంటే మేలా? సొంత తాతయ్య మనవరాలది ఇంకా ఎదగలేదంటది, కర్నూలు జిల్లా. సొంత తాతయ్య ఎదగిన మనవరాలని పాడు చేసాడట. ఈ తాతయ్యని ఏం చేయాలి? అసలు వీడు ఈ పశువు పుట్టకుండా ఉండుంటే మేలు కదా అనుకుంటారు, అనుకోరా? సాధారణంగా మీరు అనుకుంటారు, అనుకోరా? ఇలాంటి పశువు పుట్టకుండా ఉంటే మేలు కదా. కువైట్ నుంచి పని కొట్టుకొని వచ్చాడంట ఈ పిల్ల తండ్రి. ఎందుకు వచ్చాడంటే ముసలోని చంపడానికి వచ్చాడట. ఎవరిని? వాళ్ళ డాడీని. ఈ పిల్లకేమో తాతయ్య, కువైట్లో ఉన్న కొడుకేమో నాన్నగారు. ఈడొచ్చి చంపేశాడు ఇన్ని ముసలోన్ని. నువ్వెందుకురా చంపేసావంటే ఎంత సింపుల్గా చెప్పాడు, యూట్యూబ్లో ఫేమస్ కావడానికి. ఎందుకు చంపాడంట తండ్రిని? మాట్లాడండి. యూట్యూబ్లో ఫేమస్ అవ్వడానికి చంపాడంట. అసలు ఇలాంటి వాళ్ళు ఉండాలా? అసలు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పుట్టుకుని ఉంటే మేలు కదా అనిపిస్తుందండి. పబ్జి గేమ్ ఆడుతున్నాడని తల్లి, ఒరేది తప్పురా, ఆడకూడదని సెల్ ఫోన్ తీసుకుంటే అదే సెల్ ఫోన్తో ఇక్కడ కొడితే స్పాట్లో చచ్చిపోయిందమ్మ. రీసెంట్ న్యూస్. ఇలాంటివి ఎన్ని చెప్పాలి, లోకంలో ఎన్ని జరుగుతున్నాయి తెలుసా? బోల్డ్ అండి. ఇప్పుడు మనకు అనిపించవచ్చు, ఏమన్నా నిజంగా అలాంటి దుర్మార్గులు నిజంగా దుర్మార్గపు పనులు చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు పుట్టకుండా ఉంటే నిజంగానే మేలు కదండి, ఆడికి మేలు కదండి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఈ సందర్భం చదువుతున్నప్పుడు మరి ఇదేం వ్యభిచారం చేయలేదే, ఏ మానభంగం చేయలేదే, ఏ అత్యాచారం చేయలేదే, ఎవడో 100 మంది పిల్లలు కన్నోడి దగ్గరికి రండి, ఇంకా ఎక్కడ ఉంటారు మీరు? ఈడేమి మనవరాలనేం పాడు చేయలేదే, ఈడేమి అంబులెన్స్లో ఉన్న ఆవిడని పాడు చేయలేదే, ఈడేమి ఎవరు సొమ్ము తినలేదే. వీడికి ఎందుకండి ఇలాంటి చావు రాకూడదు, ఇలాంటి వాడికంటే పడిపోయిన పిండం మేలని, ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటే మేలని ఎందుకు అంటున్నాడండి అని అంటే సింపుల్గా చెప్తున్నాడు దేవుడు. వ్యభిచారం చేసిన వానికంటే, దొంగతనం చేసిన వానికంటే, అత్యాచారం చేసిన వానికంటే, నరహత్య చేసిన వానికంటే, దోపిడీ చేసిన వానికంటే, నీతిమాలిన పనులు చేసిన వీళ్ళందరికంటే దేవుణ్ణి ఎరుగకపోవడం పెద్ద అది మ్యాటరు. కలిగించిన, సృష్టించిన, పుట్టించిన దేవుణ్ణి తెలుసుకోకుండా చస్తున్నావు చూసావు. అలాంటి నీవు అసలు పుట్టకుండా తల్లి గర్భంలో రక్తపు గడ్డగా ఉండగా చచ్చుంటేనే మేలు. ఎవరికంటే ఎవరు బెటర్ చెప్పండి? పుట్టి దేవుణ్ణి ఎరుగకుండా చచ్చిపోయినోడు బెటరా?
అసలు పుట్టకుండానే రూపము గర్భంలో తయారు కాకుండానే పడిపోయిన పిండం బెటరా? ఇప్పుడు పుట్టాడండి, వీడు బాగానే ఉందండి, 100 మందిని కన్నాడండి, బాగానే ఉందండి, అన్ని ఎకరాలు సంపాదించాడు, బాగానే ఉందండి, సుఖం బాగా అనుభవించాడు అనుకుందాం, కొంచెంసేపు బాగానే ఉందండి, కానీ దేవుణ్ణి ఎరగకుండా చచ్చాడు. ఎక్కడికి పోయాడు చెప్పండి? నరకానికి. అలాంటి వాడు పుట్టకపోతే ఏమి? పుట్టి సుఖమేముంది? అలా పుట్టి దేవుణ్ణి ఎరగకుండా నరకానికి వెళ్ళడం కంటే తల్లి గర్భంలో అసలు రూపం కాకముందే రాలిపోయిన వాడు చాలా బెటర్ కదా. అంతే కదా. ఒకటి క్లియర్ అయింది. ఎవరిని ఉద్దేశించి ఈ మాట దేవుడు చెప్తున్నాడంటే, నంబర్ 1, పుట్టి దేవుణ్ణి ఎరుక్కుండా చచ్చిపోవడం కంటే అసలు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే రాలిపోయిన వాని గతి మేలు. ఒకటి సరిపోయింది, ఒకటి క్లియర్ అయిపోయింది. ఏది మేలు, ఎవరికి మేలు అనేది. రెండోది, యోధా దగ్గరకు వద్దాం. ఇప్పుడు యోధాని ఎందుకన్నాడండి? వాడు దేవుణ్ణి తెలుసుకోక చనిపోయాడు. 6:3లో అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేకుండా పోయాడు? దేవుణ్ణి ఎరుగకుండా సమాధికి వెళ్ళిపోయాడు. కాబట్టి అలాంటి వాడు పుట్టకుండా ఉన్నా రాలిపోయి ఉన్నా మేలు అన్నాడు. బాను. మరి ఇస్కరియోతు యోధా దగ్గరకు వచ్చేసరికి మరి వీడు దేవుణ్ణి ఎరిగాడుగా. ఇప్పుడు ఇస్కరియోతు యోధా దేవుణ్ణి ఎరిగాడా లేదా? ఎరగటమేటి? 12 మందిలో ఒకటిగా అపోస్తలుడిగా ఎంచబడ్డాడంటే ఇది చిన్న విషయం కాదు. నేషనల్లో ఆడడానికి, జాతీయ స్థాయిలో ఆడడానికి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడడానికి ఒక క్రికెటర్ని, ఒక ఆటగాన్ని సెలెక్ట్ చేయడం అంటే చిన్న పని కాదు. ఆ 10 మంది జట్లలో ఒకటిగా వాడు ఎంపిక చేయబడ్డం అనేది చిన్న విషయం కాదు. అలాంటిది ప్రపంచవ్యాప్తం. అపోస్తలులు అంటే ఎవరు? ప్రపంచానికి వాళ్ళే. భారతదేశానికి 10 మంది, ఇంగ్లాండ్కి 10 మంది, ఆస్ట్రేలియాకి 10 మంది క్రికెట్ జట్లలా కాదు ఇవి. టోటల్గా బైబిల్ మొత్తానికి, టోటల్గా ప్రపంచం మొత్తానికి ఎంతమంది శిష్యులు, ఎంతమంది అపోస్తులు? 12 మంది. ఆ 12 మందిలో ఒకడుగా ఎంచబడ్డం అంటే చిన్న విషయం కాదు. ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి. అటు చచ్చిన తర్వాత మరలా సీట్లు వేస్తే 2కి వచ్చిందంట. ఆ 2లో మత్తియా అన్న పేరు గల్ల ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అర్హులు 2 ఉన్నారుగా. 2 ఉన్నా కూడా ఆ 2లో కూడా మరలా దేవుడు ఎంచుకున్న వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళు 2 ఉన్నా ఆ 2లో కూడా దేవుడు ఎంచుకున్నవాడు ఎవడో మనకు తెలియాలని 2 పేర్లు రాసి సీట్లు వేస్తే ఎవరి పేరు మీద వచ్చిందట? అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం, 24 నుండి చదువుదాం. ఏమని? దాని ముందు పైన చూడండి తల్లి, 23. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు, ఒకళ్ళు ఎన్ని వద్దులండి, షార్ట్ కట్ చేద్దాం. ఒకడు యోసేపు, రెండోది మత్తియా. బాగా వింటున్నారా? అంటే పై వచనాలు మనం చదువుతుంటే 12 మందిలో ఒక అతను చనిపోయాడు. ఎవరతను? ఇస్కరియోతు యోధా. సూసైడ్ చేసుకుని ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు ఆ 12 మందిలో ఒకడు చనిపోయాడు కనుక ఆ ఖాళీని భర్తీ చేయాలి. ఆ ఖాళీని భర్తీ చేయడం కోసం ఏం చేశారంటే ఆ అర్హతలు కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చూశారు. చూస్తే అర్హత కలిగిన వాళ్ళు 2 ఉన్నారు. వేకెన్సీ ఎంత ఉంది? ఖాళీ ఎన్ని ఉన్నాయి? 1. అర్హులు ఎంతమంది ఉన్నారు? జాబ్ ఒకటే, అర్హత కలిగిన వాళ్ళు 2 ఉన్నారు. ఇప్పుడు మరి ఒక్కళ్ళనే సెలెక్ట్ చేయాలి కాబట్టి ఆ ఒక్కడది ఎవరో తెలియాలంటే మనకు నచ్చిన వాళ్ళని ఎట్టుకుంటే కుదరదు. దైవ చిత్తానికి మనం విడిచిపెడదామని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి సీట్లు వేసారట. అంతే కదా. ప్రార్థన చేసి ఏం చేశారంటే 2 పేర్లు రాసేసి యోసేపు పేరు రాశారు, మత్తీ పేరు రాశారు. రాసి ఏం చేశారు? సీట్లు వేశారంట. వేస్తే ఎవరి పేరు మీద వచ్చింది? చదవండి దయచేసి. సీట్లని ప్రార్థన చేసినాయి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభా, మేమైతే మాకు నచ్చినోడిని ఎంచుకుంటాం. మా చుట్టాన్నో, మా బామర్దినో, మా ఆయన పోయినోడిని, మా అయ్యంకుడిని, మా అయ్యంకుడు కొడుకనో కదా, మా అల్లుడనో, ఇలాగ మా సడుగుడనో ఏదో ఎంచుకుంటాం. కాదు నాయన, అందరి హృదయాలు ఎరిగిన దేవుడు నువ్వు. మా సెలక్షన్ వద్దు, నీ సెలక్షనే కావాలి. ఈ 2లో ఎవరో బయలుపరచు అని ప్రార్థన చేస్తున్నారట. తన చోటికి పోవుటకు యోధా పోగొట్టుకున్నది, తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వములోను, పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీళ్ళిద్దరిలో ఎవరు అర్హులు? దయచేసి మీరే మాకు
ఈ చీటీ ద్వారా కనబరచండి. అపోస్తలుడిగా ఎంచబడ్డం అనేది చిన్న మ్యాటర్ కాదు. ఇప్పుడు నా ప్రశ్న, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకున్న 100 మంది బిడ్డలకు తండ్రి ఉన్నాడే, ఆడు దేవుణ్ణి ఎరుక్క చచ్చిపోయాడు, దేవుణ్ణి తెలుసుకోక చచ్చిపోయాడు, దేవుని కోసం బ్రతక చచ్చిపోయాడు. కాబట్టి అలా దేవుణ్ణి ఎరుగక చనిపోయిన వానికంటే పిండముగా మధ్యలో రాలిపోయిన వాడి గతే మేలు అన్నాడు. బాగానే ఉంది. మరి ఇతను దేవుణ్ణి ఎరిగాడుగా. మాట్లాడరే ఏ అమ్మా, దేవుణ్ణి ఎరిగాడా లేదా? అలా ఉన్నారేటమ్మా. ఎరిగాడుగా, ఆయన వెనకాల తిరిగాడుగా, డబ్బు సంచి మోసాడుగా, లెక్కలు బాగా వేసి ఉంటాడుగా, లెక్కలు వేసాడా? మరి దేవుణ్ణి ఎరిగాడు కదా, అలాంటూ నీ మాట అంటున్నాడేంటి? అట్టివాడు పుట్టకుండిన ఎడల. ఎందుకన్నాడు ఆ మాట? మీరు చెప్పండి. దేవుణ్ణి ఎరిగాడు కానీ దేవుని కోసం బతకలేదు. ఇందులో మనం అందరం ఉన్నాం కదా. యోధ అక్కలు, యోధ చెల్లెళ్ళు, యోధ తమ్ముళ్ళు, యోధ అన్నయ్యలు, యోధ బాబాయిలు ఉన్నారా లేరా? మనం కూడా ఎవరమే? ఇస్కరియోతు యోధాని అంత నేరస్తుడిగా చూస్తాము. ఆడు బెటర్ ఒక్కసారి అమ్మి చచ్చిపోయాడు, మనం రోజు అమ్మేస్తున్నాం. యేసుప్రభుని అబద్ధానికి అమ్మేస్తున్నాం, అపనిందుకు అమ్మేస్తున్నాం. ప్రతిదానికి మిమ్మును బట్టి అన్ని జనుల మధ్య ప్రతిరోజు నేను అమ్ముడుపోతున్నా. వాడు ఒక్కసారి అమ్మి చచ్చాడు, దరిద్రం వెళ్ళిపోయింది. యోధక్కలారా మాట్లాడండి. ఏటి ఎందుకన్నాడు ఆ మాట? అట్టివాడు పుట్టకుండిన ఎడల. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగి కూడా దేవుని కోసం బతకలేదు. అది ఎంత గొప్ప నేరం. వాడు ఎరుక్క చచ్చాడు, అది వేరే మ్యాటర్. వీడు ఎరిగి చచ్చాడు, ఎరిగి తప్పు చేసి చచ్చాడు. అంటే ఎరిగినోడు ఏం చేయకూడదు? తప్పు చేయకూడదు. ఇప్పుడు ఎంతమందిని చూపించాను నేను మీకు? ఇందు మూలంగా ఇద్దరూ చచ్చారు, రేపు నేను చస్తా, మీరు చస్తారు. అయితే వీళ్ళిద్దరిలోలాగా మనం ఉండకూడదు. ఎలా ఉండకూడదు? భూషణం నాన్న చనిపోయాడు, అర్థమైందా? సావు దగ్గరికి వచ్చాము ఆఖరికి. మరి రావాలి కదా, మనకు సావు వస్తుంది కదా, రావాలి కదా మరి సావు కూడా. అది వరం కదా క్రైస్తవులారు మనకి. నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే బాబా, అది మనకు మేలు కదండి. మరి ఏం చేద్దాం? యోధక్కలారా మాట్లాడండి, యోధ చెల్లెళ్ళారా మాట్లాడరా? అది యోధాకైనా సరిపోయింది, మనకు బాగా సరిపోతుంది. చూడండి, నన్ను ఎరిగి నా కోసం బతకకుండా నన్ను నమ్మేసి, ఏమండి, మోసపూరితంగా నన్ను అప్పగించేసి, మన బతుకంతా మోసమే. ఎవడైనా మన ఇంటికి వచ్చాడంటే మన ఆలోచనలో వచ్చేళ్ళు అనుకునే వాళ్ళకంటే కూడా అసలు వీడు ఎందుకు వచ్చి ఉంటారంటారు. మన ఆలోచనలు ఎలాగుంటాయి చూడండి. అసలు ఎప్పుడు రాడే మన ఇంటికి. అయితే ఏదో మన మీద పని పడింది, ఏదో అప్పుకొచ్చి ఉంటాడో. ఏమండి, మా పిల్లది పెళ్లి కుదిరిందండి, 16వ తేదీ పెళ్ళి అండి, రండి అన్నాడు అనుకోండి, తుస్సుమనిపోయింది. ఇప్పుడు ఏంటి మన ఆలోచనలు ఏమున్నాయి? కపటం. మన ఆలోచన అంతా మోసం, మన ఆలోచన అంతా కపటం. మనం ఒక మనిషిని అంత ఈజీగా పాజిటివ్గా అర్థం చేసుకోలేం. మనసులో సాతానుగాడు బలమైన కార్యాలు చేస్తాడు. దేవుణ్ణి ఎరిగిన ఇస్కరియోతు యోధ అనేవాడు మెల్ట్ చేశాడు. ఇస్కరియోతు యోధాని ఏం చేశాడు? వాడు మలచి పడేశాడు, దేవుణ్ణి నమ్మేలాగా చేశాడు. దేవుణ్ణి ఎరిగి దేవుని కోసం బ్రతకకుండా చచ్చిపోయాడు. అందుకన్నాడు, అలాంటి వాడు పుట్టకుండిన ఎడల మేలు కదా. మనం కూడా దేవుణ్ణి ఎరిగాము కానీ దేవుని కోసం బ్రతకట్లేదు. ఏం చేద్దాం మనం? ఇప్పుడు రండి విషయానికి. ఇప్పుడు విషయానికి వస్తున్నాను, ముగింపుకి వచ్చాను. మళ్ళీ అదే ప్రసంగి గ్రంథానికి రండి, కంక్లూజన్కి రావాలి కదా మరి. 4వ అధ్యాయం. మీకు చెప్పాలంటే చాలా ఉన్నాయిలేండి, తెల్లారిపోద్ది. తీసారా? తీయండి. 3వ వచనం డైరెక్ట్ చదివేయండి.
ఇంకనూ పుట్టనివారు. ఇక్కడ ఎవరన్నా ఇక్కడ ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు ఉన్నారా అమ్మా? ఇక్కడ లేరుగా. రైట్. ఇంకా పుట్టని వారు ఉన్నారు, చూసారా? వింటున్నారా? అదేనా ఉంది అక్కడ. ఇప్పుడు ఇద్దరు చూసాం మనం. ఎవరిని చూసాం? అసలు అలాంటి వాళ్ళు పుట్టకుండా ఉంటే మేలు అన్న వాళ్ళు ఇద్దరు చూసాం. ఎవరెవరు వాళ్ళు? ఒకడు దేవుణ్ణి తెలుసుకోకుండా తెచ్చాడు, అలాంటి వాడు పుట్టకుండా ఉంటే మేలు. రెండోవాడు దేవుణ్ణి ఎరిగి దేవుని కోసం బతకకుండా తెచ్చాడు, అలాంటి వాడు కూడా పుట్టకపోతే ఆడికి మేలు అన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. అసలే పుట్టకుండా ఉన్నారే ఇప్పటి వరకు, ఇంకా అసలు పుట్టుక అనేది జరగలేదే, అలాంటి వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి యుండని హేతువు చేత. అంటే భూమి మీద జరిగే ఈ అన్యాయపు పనులు అన్యాయం చేశాడా లేదా యోధా? దేవుణ్ణి ఎరగకుండా చచ్చిపోయాడు, వాడు కూడా తన బతుకుని అన్యాయం చేసుకున్నాడా లేదా? 100 మంది బిడ్డల తండ్రి. ఇలాంటి అన్యాయస్తులలాగా బ్రతకడానికి భూలోకానికి రాకుండా వచ్చి అలాంటి బతికి చావకుండా, చదవండి, అసలు పుట్టలేదు ఆ హేతువు చేత. పుట్టి అన్యాయంలో పాలిభాగస్తులు కాలేదు, పుట్టి పాపంలో పాలిభాగస్తులు కాలేదు, పుట్టి దేవుని ఎరగకుండా చావలేదు, పుట్టి దేవుని ఎరిగి బతకకుండా చావలేదు. అసలు వాడు పుట్టేలేదు కాబట్టి దానికి ముందు ఏమి లేదా? మరే చదవండి. మొబైల్ అంటే ఎవరిద్దరు ఎవరు ధన్యులు? ఏటమ్మా అలాగున్నారు మీరు? మీకు నమస్కారం, ఇంతకంటే తెలుగులో నేను చెప్పలేను. ఎవరిద్దరి కంటే ఎవడు ధన్యుడు? ముందు ఇద్దరు చెప్పాను కదా. ఒకడు 100 బిడ్డల తండ్రి, రెండో వ్యక్తి. వాళ్ళిద్దరికంటే అసలు పుట్టనోడే ధన్యుడు. ఇప్పుడు ఏం చేద్దాం? మనం చచ్చిపోదాం, దరిద్రం వెళ్ళిపోద్ది. అంతే కదా. ఏంటంటే బాధ వేస్తుందండి. ఏమంటే దేవుడు 84 లక్షల జీవరాశులను కలిగించాడండి. ముగించేస్తున్నానండి, బైబిల్ మూసాను. ఎన్ని జీవరాశులు? మనం బైబిల్ చదువుతుంటే అన్నిటిని మన పాదాల దగ్గరికి తీసుకొచ్చాడు. ఆదామా పేర్లు పెట్టు. ఆదామా సృష్టినంతా నువ్వే ఏలాలి. సృష్టిని ఏలే నాయకుడు ఎవరట? మనమే, నరులం. అన్నీ మన పాదాల దగ్గర పెట్టాడు. మనల్ని ఎంతో గొప్పగా చూసుకున్నాడు కదండి. ఈ 84 లక్షల జీవరాశుల్లో మనం ఒకటైతే మిగతావన్నీ కూడా మనకు లోబడే ఉండాలి. అంతే కదా. మనం చెప్పిందే చేయాలి. మిగతావన్నీ కూడా మనకే సేవ చేయాలి. మిగతావన్నీ ఏం చేయాలి? మనకే సేవ చేయాలి. కానీ 84 లక్షల జీవరాశుల్లో దేవుడు చూసి కలిగించినందుకు, పుట్టించినందుకు, సృష్టించినందుకు ఏ జీవరాశిని బట్టి బాధపడలా, ఒక్కరి విషయంలో తప్ప. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. ఏమండి, నేను భూమి మీద కుక్కను చేసినందుకు, నేను భూమి మీద కుందేలుని చేసినందుకు, నేను భూమి మీద కోడిని పుట్టించినందుకు, నేను భూమి మీద జింకను పుట్టించినందుకు, నేను భూమి మీద సింహాన్ని పుట్టించినందుకు, నేను భూమి మీద గాడిదని పుట్టించినందుకు అని అన్నాడా? లేదండి. నేను భూమి మీద నరులను పుట్టించినందుకు, నరులను చేసినందుకు ఆయనకి చాలా బాధ వచ్చేసిందంటండి. హృదయం వచ్చుకున్నాడంటండి. చాలా బాధపడుతున్నాడండి. అప్పుడప్పుడు మనం అంటాం కదా, తల్లిదండ్రులను బాధ పెట్టేవాడు వాళ్ళు ఊసురు తగిలి ఏమైపోతాడు? మాట్లాడండి, ఊసురు తగిలిపోతాడు. ఉసురు తగిలిపోతాడండి ఆర్బర్కి. నిజం.
తల్లిదండ్రులను బాధ పెట్టేవాడు ఉసురు తగిలిపోతాడు. ఎక్కడికి? హార్బర్కి వెళ్ళిపోతాడు. దేని మీద వెళ్తాడు? రిచ్చ మీద వెళ్ళిపోతాడు. మేము ముందు వెళ్తాంలేండి. నిజంగా. మరి దేవుణ్ణి బాధ పెడితే, బాధ పెట్టిన వాళ్ళు ఏమయ్యారో చరిత్రలో చూడండి. మీరు జల సమాధి అయిపోయారు. అక్కడే ఉంది ఆన్సర్ మీకు. దేవుని ముసురు తగిలిందే, దేవుణ్ణి బాధ పెట్టారు వాళ్ళు. వరస వావి లేదంట, ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు పోయారంట. ఒకవైపు నోవహు నెత్తినోరు బాదుకుంటున్నాడంట. ఒరే బాబు, దేవుని ఉగ్రత రాబోతుందిరా, ఇది పని కాదు, ఇది కరెక్ట్ కాదు. ఆయన 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్నా కూడా వాళ్ళు ఏం చేశారట? తప్పు చేస్తూనే ఉన్నారండి. దేవుడు 84 లక్షల జీవరాశులను చేస్తే దేన్ని బట్టి బాధపడ్డాడు? ఎవరిని బట్టి బాధపడ్డాడు? ఇలాంటోడు పుడితేనేమి పుట్టకపోతేనేమి చెప్పండి. ఆలోచించండి ప్రియులరా. బైబిల్లో మరి కొంతమంది భక్తులు ఉన్నారండి. యేసుప్రభుని అంటాడు మత్తయి సువార్త 3:16లో, ఆకాశం నుండి స్వరం వినబడుతుంది, మధ్యలో పరిశుద్ధాత్ముడు పావురం వల్ల దిగి వస్తున్నాడు. యోర్ధాను నదిలో యేసుప్రభు బాప్తిస్మం తీసుకుని ఒడ్డుకొస్తుంటే కేవలం యోహానుకు మాత్రమే వినబడుతున్న దైవస్వరం. యోహాను, ఇతడే నా ప్రియకుమారుడు, అబ్బాబాబా, నన్ను ఆనందింపజేసిన నా కొడుకు. మరి అలాంటి వాళ్ళని చూసేమన్నాడు? అసలు అలాంటి వాడు పుట్టకుండా ఉంటే యేసుని చూసేమంటున్నాడు? నన్ను సంతోషపెట్టే నా కొడుకు. అతి తక్కువ కాలం పట్టుమంటే 3 సంవత్సరాలు బతికి చచ్చిపోయిన బంగారు కొడుకండి. ఎవరు? యేసు. ఎందుకు నీకు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు? ఎందుకు నీకు? నీ బ్రతుకులో దేవుణ్ణి ఆనందింపజేసిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు గర్వంగా నా గారాల కొడుకు, నా ప్రియమైన కొడుకు అని చెప్పగలడా? రెఫరెన్సులు తీస్తే టైం సరిపోదు. దానియేలు అన్నాడు, దానియేలు నీవు నాకు బహు ప్రియుడు. మోషేనన్నాడు, మోషే నీవు నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, భూమి మీద నీ వంటి సాత్వికుడు ఎవడు లేడయ్యా. దావీదుని అంటాడు, దావీదు నీవు యథార్థవంతుడవు, యథార్థ హృదయుడవు, నా ఇష్టానుసారుడవైన మనుషుడవు, నా ఉద్దేశములన్నీ ఎరిగినవాడు. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నోటి మాట ద్వారానైనా పాపము చేయని గొప్ప యోధుడు. మరి మన గురించి దేవుడు ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొక్కు. నేను పిల్లలను పెంచి గొప్పవారికి చేశాను, కానీ వారు నా మీదే. పంది తిరగబడలా, ఒక కుక్క తిరగబడలా, ఒక గేదె తిరగబడలా, ఆఖరికి సీమ కూడా తిరగబడలా. కానీ మానవుడు, నా స్వరూపాన్ని సృజించుకున్న ఈ మానవుడే నా మెత్తరుగా బాడి చేశాడు. ఎద్దుకు తెలుసు, కానీ వీడు తెలియకుండా చచ్చిపోతున్నాడు. ఇలాంటి వాడు పుడితేనేమి పుట్టకపోతేనే. గాడిదకి తెలుసు, గాడిదకి కూడా తెలుసు. మరి అడ్డగాడిదకి నేనంటే తెలిసి కూడా నా కోసం బతకట్ల. బైబిల్ తెలుసు, బైబిల్లో ఉన్న రెఫరెన్సులు తెలుసు, అన్నీ తెలుసు. ఆదివారం గుడికి వెళ్ళాలని తెలుసు, మొదటి వారం ఖచ్చితంగా ప్రభు బల్ల ఉంటుందని తెలుసు. ప్రతిరోజు ఆయన ప్రభు బల్లలో చేయవేసిన మనం ఆయన పని చేయాలని తెలుసు, అన్నీ తెలుసు, కానీ చెయ్యం. తెలిసి చేయని వాళ్ళు ఎవరు? చెయ్యకపోగా యోధాలాగా ఏం చేస్తూ ఉంటాం మనం? మళ్ళీ దేవునికి అడ్డుపడతా ఉంటాం, దేవుని పనికి ఏం చేస్తాం? అడ్డుపడతా ఉంటాం. అందుకన్నాడు, ఇలాంటి వాడు, నీలాంటి వాడు పుట్టకుండిన ఎడల మేలు నీకంటే. ఏమన్నాడు అక్కడ? యెషయా గ్రంథం 1:3 ఏమన్నాడు? నీకంటే ఎద్దు మేలు, నీకంటే గాడిద మేలు. అర్థమైందా? నీకంటే ఎద్దు మేలు, నీకంటే. మరి ఆ గాడిద ఏమనుకుంటుంది? ఈ నా మీద ఎక్కాడు, నా మీద ఈ బట్టలన్నీ, మురికి బట్టలన్నీ నా మీదే వేసాడు, ఈ పుల్లలు, ఈ బరువు భారం అంతా నా మీదే. బరువు మోసేది కదండి, భారావాహిక దాని పేరే. అదేమనుకుంటుంది? ఈ భారం అంతా దాని మీద వేసినప్పుడు కనీసం వీడిలాగన్నా దేవుడు నన్ను. మరి దేవుడు ఏమనుకుంటున్నాడు? నీకంటే గాడిదే
నీకంటే ఎద్దే. ఎందుకంటే వాటికి యజమానుడు ఎవరో తెలుసు, నీకు మాత్రం నిన్ను పుట్టించిన దేవుడు. ఇందు మూలంగా 4 ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎన్నో వచ్చినాం అది ఏమన్నాడు? ఆ ఉభయుల కంటే ఎవరు ఉభయులు? ఆ ఇద్దరు ఉభయులు అంటే ఎంతమంది? ఎవరు ఆ ఇద్దరు? ఎరుక్క చచ్చిపోయిన వాడికంటే, ఎరిగి బ్రతక చనిపోయిన వానికంటే, ఇరువురికంటే కూడా అసలు ఇంకా పుట్టకుండాన వారే ఆ ఇద్దరి కంటే కూడా ధన్యులు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. మీరు పుట్టి తప్పు చేయలే. పుట్టించిన మిమ్మల్ని దేవుడు పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నాడు, దేవుని కోసం బ్రతకాలనుకున్నాడు, దేవుణ్ణి మహింపరచడానికి బ్రతకాలనుకుంటున్నాడు, దేవుణ్ణి స్తుతించడానికి బ్రతకాలనుకుంటున్నాడు. ఏమండి? దేవుడు ఉన్న లోకానికి రావడానికి బ్రతకాలనుకుంటున్నాడు. బ్రతకడానికి మనకు అవకాశం ఇచ్చాడు. భూషణం గారు 2-3 ఏళ్ళు ముందు వెళ్ళిపోయాడు. రేపు మాపు మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోలేదు అంటే ఇంకా మీకు అర్థం ఏంటో తెలుసా? ఇంకా దేవుణ్ణి మహిమపరచడానికి మనకి చాయిస్ ఉంది, ఛాన్స్ ఉంది. దేవుడు పుట్టకుండా ఉంటే మేలు అనే మాట అనకుండా, నిన్ను పుట్టించాను, నీ జీవితానికి నువ్వు న్యాయం చేసావు, పర్వాలేదు అనే మాట అనిపించుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. ఈ ఆయుష్కాల దినాల్లో దేవుడు కోరుకున్నట్టు నా ప్రియకుమారుడు, నా ప్రియకుమార్తెని ఆయన చేత అనిపించుకోవడానికి ఇంకా సమయం ఉంది. ఏముంది? ఈరోజు మారు. నీలో ఉన్న చెత్తంతా ఈరోజు వదిలే, ఉన్న పలంగా వదిలేసి ఇక నుంచి బ్రతుకు. బ్రతకడానికే మిగతా కాలం. దేవుడు దీర్ఘశాంతం కలిగి ఎందుకు మనల్ని భూమి మీద ఉంచుతున్నాడు తెలుసా? అంతటా అందరూ మారు మనసు పొందాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింపజేయనుగాక. కళ్ళు మూసుకొని తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం నిమిత్తం, కేవలం వాక్యం నిమిత్తం, వాక్య ఫలింపు కోసం మనం ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్మ గారు ఉన్నారు మన మధ్యలో. దయచేసి అమ్మ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు.